సన్ రైజ్. గుడ్ మార్నింగ్. శ్రీకాకుళం వచ్చేసాం ఫ్రెండ్స్. అప్పుడు నేను పింక్ కలర్ డ్రెస్ వేసుకొని వచ్చాను కదా, టోపీ పెట్టుకున్నా, ఎండగా ఉన్నది. ఇక్కడ నుంచే చూసాను, చాలా బాగా అనిపించింది. తాబేలు అవతారంతో ఉంటారు కదా, అది నన్ను చూస్తుంది చూడండి. ఇక్కడ గబ్బిలాలు కూడా భలే ఉంటాయి తెలుసా చెట్టు మీద. శ్రీకూర్మం నుంచి ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. ఆ కొండ మీద ఏంటి భలే ఉంది అని చెప్పి నెక్స్ట్ అటు సైడ్ నుంచి అని హిస్టరీ అంతా చెప్పాను అనమాట. అరసవల్లి సూర్యనారాయణ స్వామి టెంపుల్, కూర్మనారాయణ స్వామి టెంపుల్, కళింగపట్నం బీచ్. స్వాగతం సుస్వాగతం శ్రీముఖలింగం. ఆల్ వెల్కమ్ టు లోకీస్ జర్నీ. సో ఈరోజు ఇంకొక డే ఇన్ మై లైఫ్ అనమాట. సో ఈ డే ఇన్ మై లైఫ్లో ఎక్కడికి వెళ్తున్నానంటే 1 డే ట్రిప్ టు శ్రీకాకుళం. సో ఆల్రెడీ మన లోకీస్ జర్నీలో శ్రీకాకుళం వెళ్ళాను. శ్రీకాకుళంలో కొన్ని ప్లేసెస్ చూశాను, మోస్ట్లీ టెంపుల్సే అనమాట. సో అవి చూశాను, మన లోకీస్ జర్నీలో అప్లోడ్ చేశాను. మళ్ళీ అదంతా కూడా అసలు 1 డే ట్రిప్ టు శ్రీకాకుళంలో అసలు టైం ఎలా మేనేజ్ చేశాను, ఎన్ని ప్లేసెస్కి వెళ్ళాను, అదంతా కూడా మీతో షేర్ చేసేసుకున్నా. సో అదంతా ఆ వ్లాగ్ కానీ లేదంటే శ్రీకాకుళంలో ఉన్న ప్లేసెస్ కానీ ప్రతి ఒక్కటి కూడా మీరు చూడాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో అన్ని వీడియోస్ లింక్స్ అయితే ఇస్తాను, తప్పకుండా చూడండి, ఓకేనా. సో సేమ్ అప్పుడు 1 డే ట్రిప్ టు శ్రీకాకుళంకి ఎలా అయితే వెళ్ళానో యాజ్ ఇట్ ఈస్ అదే ప్యాటర్న్ ఫాలో అయిపోతూ ఇంకా ఇప్పుడు కూడా మళ్ళీ శ్రీకాకుళమే వెళ్తున్నాను అనమాట. సేమ్ అలాగే వెళ్తాను. అప్పుడు సూర్యనారాయణ స్వామి టెంపుల్, శ్రీముఖలింగం, ఇంకా శ్రీకూర్మం ఇవన్నీ కూడా ఎలా చూశాను. సో ఈ వ్లాగ్లో కూడా సేమ్ అంతే వెళ్తున్నాను, ఊరికే వెళ్తున్నాను అలా 1 డే ట్రిప్ టు అన్నవరము, శ్రీకాకుళము, ఇంకా కొన్ని ప్లేసెస్ అలా తిరుగుతున్నాను అనమాట. ఇంకా ఈ రోజు అయితే ఒక్క వీడియో, అంటే ఈ ఒక్క వీడియోతోనే ఎండ్ చేసేస్తాను 1 డే ట్రిప్ టు శ్రీకాకుళము. ఇంకా ప్రతి ప్లేస్ కూడా మీరు డీటెయిల్గా చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను కదా, సో అవి చూసేసేయండి, ఓకేనా. ఆ ప్లేస్కి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్, హిస్టరీ అదంతా కూడా. ఇంకా నేను మార్నింగ్ 5కి స్టార్ట్ అయ్యాను వైజాగ్లో. ఇప్పుడు ఎగ్జాక్ట్గా 6:45 అవుతుంది, అంటే 6:45. చూస్తున్నారు కదా, సన్ రైజ్ అవుతుంది. చాలా చాలా బాగుంది అనమాట సన్ రైజ్. సో సన్ రైజ్ బాగుంది కదా, ఇంట్రో ఇక్కడ స్టార్ట్ చేద్దామని చెప్పి ఇలా స్టార్ట్ చేస్తున్నాను. ఇదంతా కూడా హైవే. ఇంక ఇప్పుడు శ్రీకాకుళంకి వెళ్ళాలి. 5కి స్టార్ట్ అయ్యాను కదా, ఇంకా ఒక 20 కిలోమీటర్స్ ఉంది శ్రీకాకుళంకి ఇక్కడ నుంచి. సో అక్కడికి వెళ్ళాక ఇంకా ఈరోజు అంతా కూడా నా డే ఎలా గడుస్తుందో ఈ వ్లాగ్లో, ఈ వీడియోలో మీరు చూస్తూ ఉండండి, ఓకేనా. సన్ రైజ్. గుడ్ మార్నింగ్. శ్రీకాకుళం వచ్చేసాం ఫ్రెండ్స్. టైం 7:25. ఇప్పుడు ఫస్ట్ అరసవల్లి సూర్యనారాయణ స్వామి టెంపుల్కి గోయింగ్. వచ్చేసాము సూర్యనారాయణ స్వామి టెంపుల్కి అరసవల్లి. నేను వచ్చినప్పుడు ఇక్కడ ఈ షెడ్ ఇదంతా లేదు, కాకపోతే ఇప్పుడు బాగా స్ట్రాంగ్గా చాలా బాగా కట్టారండి ఈ షెడ్. ఇదంతా కూడా చాలా బాగుంది. సో ఇంకా అలా వెళ్ళిపోవడమే దర్శనానికి లోపలికి. అక్కడ వే ఉంటుంది. ఇంకా నేనైతే వచ్చి ఇక్కడ పార్కింగ్లో వెహికల్ పెట్టేసి కొంచెం రెడీ అయ్యాను అనమాట. ఇప్పుడైతే రెడీ అయిపోయాను. ఇంకా లోపలికి దర్శనానికి వెళ్ళిపోవడమే. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్గా 8:05 అయ్యింది. సో షెడ్ ఇదంతా కూడా బాగా కట్టారు. నేను వచ్చినప్పుడు అయితే షెడ్ ఏం లేదు, ఇప్పుడు చాలా బాగుంది. ఇంకా టెంపుల్కి దర్శనానికి వెళ్ళిపోతా, ఖాళీగానే ఉంది. అదిగోండి ఈ వే అంతా కూడా షెడ్ బాగా పెట్టారు, చాలా బాగుంది. అప్పుడు నేను పింక్ కలర్ డ్రెస్ వేసుకొని వచ్చాను కదా, బాగుంది ఈ షెడ్ ఇదంతా. దర్శనానికి వెళ్తున్నాను ఫ్రెండ్స్, బాయ్. త్వరగానే అయిపోతుంది, వచ్చేస్తా. ఇప్పుడే దర్శనం అయిపోయింది. చాలా తక్కువ మందే ఉన్నారు. దర్శనం చాలా త్వరగా అయిపోయింది, ఒక 5 మినిట్స్లో అయిపోయింది. కాకపోతే టెంపుల్ లోపలికి కెమెరా అస్సలు వెళ్ళలేదు తెలుసా. నేను ఇదివరకు వచ్చినప్పుడు అయితే అసలు అలా ఏం లేదు, లోపలికి వెళ్ళిపోయాను, టెంపుల్ స్టోరీ చెప్పేశాను, అంత ప్రశాంతంగా అయిపోయింది. కానీ ఈసారి ఎంత అడిగినా అసలు కెమెరా, బ్యాగ్ ఏది వెళ్ళలేదు. ఇక్కడ లాకర్ రూమ్ ఉంటే ఇక్కడ పెట్టేశాను అనమాట, నా బ్యాగ్, ఫోన్ పెట్టేసి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసాను. ఇంకా అరసవల్లి సూర్యనారాయణ స్వామి టెంపుల్. సూర్యనారాయణ స్వామి టెంపుల్ అయిపోయింది. ఇప్పుడు గోయింగ్ టు శ్రీకూర్మం. బాయ్. టైము 9:37.
వచ్చేసాం మన ప్రపంచంలోనే ఏకైక కూర్మనాథ స్వామి టెంపుల్. ఈ టెంపుల్ హిస్టరీ కనుక మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది చూడండి. కూర్మనాథ స్వామి టెంపుల్ది, అదే శ్రీకూర్మం టెంపుల్. ఓకేనా, ప్రపంచంలో ఉన్న ఏకైక టెంపుల్ అనమాట కూర్మనాథ స్వామి టెంపుల్. ఇదే శ్రీకూర్మంలో ఉంది, అది కూడా మన ఏపీలో ఉంది. కూర్మనాథ స్వామి టెంపుల్. టోపీ పెట్టుకున్నా ఎండగా ఉందని సరే ఇంకా దర్శనానికి వెళ్తున్నా. ఖాళీగానే ఉంది, త్వరగానే అయిపోతుంది దర్శనం. శ్రీ 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 కూర్మనాథ స్వామి వారి దేవస్థానం శ్రీకూర్మం. పదండి వెళ్ళిపోదాం. టెంపుల్ లోపలికి వచ్చేసా. ఈ టెంపుల్ అంతా ఎలా ఉంటుంది, ఇంకా హిస్టరీ ఏంటి అదంతా కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే శ్రీకూర్మం టెంపుల్ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెడతా, ఆ వీడియో చూడండి. ఓకేనా, దర్శనానికి వెళ్ళిపోవడమే. ఇంకిలా వెళ్ళిపోతున్నా, త్వరగానే అయిపోతుంది ఒక 5 minutesలో. అదిగోండి ఇలా వెళ్తాం దర్శనంకి ఇలా. సరేనా, ఇంకా వెళ్తా దర్శనంకి. బాయ్. శ్రీకూర్మం టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది, చాలా బాగా జరిగింది. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇంకా లోపలికి ఎలవ్ చేయాలి, అంటే గర్భగుడిలోకి ఎలవ్ చేయరు కదా ఎప్పుడు. కాకపోతే ఈసారి చాలా తక్కువ మంది ఉన్నారని చెప్పి అనుకుంటా గర్భగుడిలోకి కూడా ఎలవ్ చేశారు. స్వామివారిని ఇక్కడ నుంచే అనమాట, ఇక్కడ నుంచే చూసాను. చాలా బాగా అనిపించింది. తాబేలు అవతారంతో ఉంటారు కదా, సో బాగుంది. దర్శనం బాగా జరిగింది. శ్రీకూర్మం టెంపుల్ శ్రీ 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 కూర్మనాథేశ్వర స్వామి టెంపుల్ అన్నమాట. కూర్మనాథ స్వామి అంటే తాబేలు కదా, తాబేలు అవతారం కదా. ఇది తాబేలు పార్క్ అనమాట. ఎన్ని తాబేళ్ళు ఉంటాయి తెలుసా, ఉండండి ఇంకా క్లియర్గా చూపిస్తా. అదిగో అండి, మొత్తం తాబేళ్ళే. ఎన్ని తాబేళ్ళు అంటే అన్ని తాబేళ్ళు, భలే ఉన్నాయి కదా. అది ఎక్కడికో నడిచేస్తుంది. అది నన్ను చూస్తుంది చూడండి కదా, నన్ను చూస్తుందా నిద్రపోతుందా ఏమో. తాబేలు 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 పార్క్, తాబేళ్ళు. కూర్మనాథ స్వామి అంటే తాబేలు కదా, సో తాబేలు పార్క్. ఎన్ని తాబేలు ఉన్నాయో. ఇక్కడ గబ్బిలాలు కూడా భలే ఉంటాయి తెలుసా చెట్టు మీద. అదిగోండి అక్కడ బ్లాక్ 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 కనిపిస్తున్నాయి కదా, అవన్నీ కూడా గబ్బిలాలే. బ్యాట్. ఈ టెంపుల్ దగ్గరే కోనేరు ఉంటుంది, చాలా 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 పెద్దది, బాగుంది. ఇంకా దర్శనం అయిపోయింది కదా, ఇంక ఇప్పుడు నెక్స్ట్ వేరే ప్లేస్కి వెళ్తున్నాను ఫ్రెండ్స్. మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్తున్నా. టైం ఇప్పుడు 10:20. కళింగపట్నం బీచ్కి వెళ్తున్నాం కదా, సో ఇదేమో కళింగపట్నం లైట్ హౌస్ అనమాట. లైట్ హౌస్ చూసుకొని ఇంకా ఇలా వచ్చేసాము. అదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా కళింగపట్నం బీచ్. స్వాగతం సుస్వాగతం. ఇంక ఇలా వెళ్ళిపోతే అదే బీచ్. నేను అప్పుడు శ్రీకాకుళం వెళ్ళినప్పుడు సూర్యనారాయణ స్వామి టెంపుల్, ఆ తర్వాత శ్రీకూర్మం, ఆ తర్వాత శ్రీముఖలింగం, ఈ 3 టెంపుల్స్ కవర్ చేసుకొని ఇంకా వైజాగ్ అయితే వెళ్ళిపోయాను. కాకపోతే ఇప్పుడు ఈరోజు వ్లాగ్లో ఇంకొక ప్లేస్ అయితే యాడ్ అయింది, అదే కళింగపట్నం బీచ్. శ్రీకూర్మం నుంచి ఒక 20 kilometers ఉంటుంది అనమాట ఈ కళింగపట్నం బీచ్. సో ఈ బీచ్ చూసుకొని వెళ్తా. ఏంటంటే శ్రీముఖలింగము, సూర్యనారాయణ స్వామి టెంపుల్, ఇంకా శ్రీకూర్మం, ఇవన్నీ కూడా మీకు సెపరేట్గా వీడియోస్ అయితే పెట్టాను కదా. కాకపోతే ఈ కళింగపట్నం బీచ్ ఎప్పుడు చూపించలే మన లోకేష్ ఛానల్లో, ఇదే ఫస్ట్ టైము. సో ఒకవేళ ఈ కళింగపట్నం బీచ్ అంతా కూడా ఎలా ఉంటుందో మీరు చూడాలనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ కూడా ఇస్తాను చూడండి. ఓకేనా, సో కొత్త ప్లేస్ అయితే యాడ్ అయింది. నేను కూడా ఫస్ట్ టైం వచ్చా ఈ కళింగపట్నం బీచ్కి. ఎవరైనా ఉన్నారా కళింగపట్నం నుంచి కమెంట్స్లో చెప్పండి. సరే, ఇంకా ఈ బీచ్ వీడియో తీసుకొని చలో శ్రీముఖలింగం, మర్చిపోతున్నాను, శ్రీ సూర్యనారాయణ స్వామి టెంపుల్, శ్రీకూర్మం, శ్రీముఖలింగం, కన్ఫ్యూజ్ అయిపోతున్నాను నేను. సరే ఇంకా బాయ్. సో అయిపోయింది కళింగపట్నం బీచ్. ఆ తర్వాత అలా శ్రీముఖలింగంకి వెళ్తుంటే దారిలో కనిపించింది అనమాట. ఏంటో కొండ మీద, సేమ్ తొట్లకొండ కైలాసగిరి ఎలా ఉంటుందో అలా దూరం నుంచి రోడ్డు మీద నుంచే కనిపించేసింది. ఆ కొండ మీద ఏంటి భలే ఉంది అని చెప్పి తీరా కొండ దగ్గరికి వెళ్ళి కింద కనుక్కుంటే ఇది సాలిహుండము, బౌద్ధుల స్తూపాలు అవన్నీ ఉంటాయని చెప్పారనమాట.
సో ఇంక సరే మన లోకేషన్లో ఎప్పుడు చూడలేదు కదా అని చెప్పి మరొక ప్లేస్ యాడ్ అయింది ఈరోజు వ్లాగ్లో. అదే సాలిహుండం. కరెక్టే. ఇప్పుడు ఇలా పైకి నడవాలి. సో ఈ ప్లేస్ అంతా కూడా క్లియర్గా మీరు చూడాలనుకుంటే మాత్రం ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో సాలిహుండం లింక్ పెడతాను, తప్పకుండా చూడండి, ఓకేనా. ఇంకా ఇప్పుడు టైం ఏమో ఆఫ్టర్నూన్ 1:10 అయ్యింది. సో ఆఫ్టర్నూన్ 1:10 ఈ సాలిహుండం చూసుకొని ఆ తర్వాత శ్రీముఖలింగం వెళ్ళాలి. ఇంకా అక్కడ నుంచి ఆ టెంపుల్ చూసుకొని ఇంకా తర్వాత వైజాగ్ వెళ్ళిపోవాలన్నమాట. అమ్మయ్య, సాలిగుండం అంతా చూసేసాను. 1:45 అయింది టైం ఇప్పుడు కరెక్ట్గా ఆఫ్టర్నూన్. అదిగోండి ఇక్కడే కూర్చున్నా, ఇక్కడ బెంచెస్ ఉన్నాయి. సో ఇక్కడ కూర్చున్నాను, కొండ ఎక్కాలి, ఎక్కేసాను, వ్యూ అంతా చూపించేశాను, మళ్ళీ కొండ దిగేసి ఇక్కడ కూర్చున్నా. ఒక 5 మినిట్స్ ఇక్కడ రిలాక్స్ అయిపోయి ఇంకా శ్రీముఖలింగంకి వెళ్తాను. ఇక్కడ నుంచి దగ్గర ఒక గంట జర్నీ అనమాట. శ్రీముఖలింగం లోపలికి ఉంటుంది తెలుసా అసలు. సరే చూద్దాము ఎలా ఉంటుందో, మీకు చూపిస్తాను. అంటే ఎలాగో మీరు ఇంకా ఈ వీడియో డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ పెట్టాను కాబట్టి అవి కూడా చూసేసేయండి, ఓకేనా. ఇంకొకటి గుర్తొచ్చింది, ఇక్కడ కూర్చుంటే ఇప్పుడు గుర్తొచ్చింది నాకేంటంటే, మార్నింగ్ నేను వైజాగ్లో స్టార్ట్ అయ్యాను కదా శ్రీకాకుళంకి. సో మార్నింగ్ 5కి అలా స్టార్ట్ అయ్యాను. చాలా వరకు చీకటిగానే ఉంది జర్నీ అంతా. సో మార్నింగ్ 5 తర్వాత ఒక 6:30, 7 ఆ టైంకి కొంచెంగా వెలుతురు వచ్చిందనమాట. సో ఆ వెలుతురప్పుడు కొన్ని వీడియో క్లిప్స్ తీసా. ఇప్పుడు ఇక్కడ మీకు యాడ్ చేస్తాను చూడండి. అసలు మార్నింగ్ ఎంత పొగమంచు ఉందో తెలుసా. అంటే చలికాలం అయిపోయింది అనుకున్నాను, ఇంకా మంచి ఏమి ఉండదు అనుకున్నాను. కాకపోతే పొగమంచు బీభత్సంగా ఉంది. అలా కొన్ని వీడియో క్లిప్సే తీసాను అనమాట. నాకు భలే నచ్చిందనమాట జర్నీ మాత్రం. నాకేంటో ఒకసారిగా ఏంటి మనం అరకులో వెళ్తున్నామా లేదంటే ఇంకెక్కడైనా వెళ్తున్నామా అనిపించింది. కాకపోతే ఈ మధ్యకాలంలో ఎక్కడ పడితే అక్కడ చలి పొగమంచు వస్తూనే ఉంది కదా. సో అలా నేను కూడా మార్నింగ్ ట్రావెల్ చేస్తున్నప్పుడు శ్రీకాకుళంకి ఈ వీడియో క్లిప్స్ అయితే తీసానమాట. మీకు కూడా చూపిద్దామని. నాకు ఇప్పుడు ఈ సాలిగుండంకి వచ్చాక గుర్తొచ్చింది, అరే మీకు చెప్పాలి కదా, మీకు చూపించలేదు ఏంటి అని గుర్తొచ్చింది. అందుకే ఈ వీడియో క్లిప్స్ ఇప్పుడు మీకు యాడ్ చేసి చూపిస్తున్నా. సో ఇంక అయిపోయింది సాలిగుండం అంతా. ఇంక ఇప్పుడు శ్రీముఖలింగంకి వెళ్తున్నా. అక్కడికి వెళ్ళాక టైం అయితే షేర్ చేసుకుంటా, ఓకేనా. బాయ్. టైము 2:50 అయ్యింది, అంటే 10 minutes to 3. అదిగోండి శ్రీముఖలింగం టెంపుల్కి వచ్చేసాం. ఇలా వెళ్తే అక్కడ ఎంట్రన్స్ ఉంటుంది, ఇంకా అక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోవడమే. దర్శనానికి ఖాళీగానే ఉంది. సో ఈ శ్రీముఖలింగం టెంపుల్ అంతా ఎలా ఉంటుంది, హిస్టరీ ఏంటి, అసలు నేను వచ్చినప్పుడు నా ఎక్స్పీరియన్స్ ఏంటి, అదంతా కూడా మీరు చూడాలి, తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో శ్రీముఖలింగం టెంపుల్ వీడియో లింక్ అయితే పెడతా, తప్పకుండా చూడండి, ఓకేనా. శ్రీముఖలింగం టెంపుల్ లోపలికి వెళ్తున్నా. శ్రీముఖలింగం టెంపుల్ అప్పుడు ఎగ్జాక్ట్గా ఇక్కడే నుంచొని నెక్స్ట్ అటు సైడ్ నుంచొని హిస్టరీ అంతా చెప్పానమాట. ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి హిస్టరీ కోసం. చాలా బాగా అనిపిస్తుంది. చాలా డేస్, చాలా మంత్స్ తర్వాత వచ్చానమాట ఈ టెంపుల్కి. బాగుంది, ప్రశాంతంగా ఉంది. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. దర్శనం అయిపోయింది, తక్కువ మంది ఉన్నారు, త్వరగానే అయిపోయింది. చాలా 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 బాగుంటుంది ఈ శ్రీముఖలింగం టెంపుల్. అసలు తప్పకుండా ఇటు సైడ్ ఎవరైనా వస్తే విజిట్ చేయాల్సిన టెంపుల్ అన్నమాట. సో క్లియర్గా డీటెయిల్డ్గా హిస్టరీతో సహా మీరు చూడాలనుకుంటే మాత్రం మన లోకేష్ జర్నీలో ఆల్రెడీ అప్లోడ్ చేసేసా శ్రీముఖలింగం టెంపుల్. సో ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో శ్రీముఖలింగం వీడియో లింక్ కూడా ఇస్తాను, చూసేసేయండి, ఓకేనా. సో మీరు కూడా దండం పెట్టేసుకోండి శివుడు, అది సంగతి. కొంతసేపు ఇక్కడ టైం స్పెండ్ చేస్తాను మంచిగా, ఆ తర్వాత ఇంకెళ్తా చలో వైజాగ్. శ్రీముఖలింగం శ్రీముఖలింగం టెంపుల్ దర్శనం అయిపోయింది. టైం ఇప్పుడు 3:25. సో 3:25 అయ్యింది టైము. చాలా త్వరగా అయిపోయింది దర్శనము. ఇంక ఇప్పుడు చలో వైజాగ్. నాకు తెలిసి ఒక 3 గంటలు పడుతుందేమో ఇక్కడ నుంచి, అంతకు మించే పట్టచ్చు అనుకుంటా. సో బాగుంది, చాలా బాగా అనిపిస్తుంది. చాలా మంచి తర్వాత మళ్ళీ టెంపుల్కి వచ్చాను కదా, కొంచెం బాగుంది అనమాట.